సో పేద మధ్యతరగతి విద్యార్థులకు అండగా ఇప్పుడు ఒక ముగ్గురికి ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్ ఇప్పిద్దాము బెస్ట్ ఇన్స్టిట్యూట్లో అని చెప్పి నేను ఒకరితో మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా అశోక్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టరు నాకు తెలిసిన వాళ్ళే. ఇక్కడ ఏంటి అంటే నాకు తెలియని వాళ్ళు, నాకు పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ కేవలం ఏంటి అంటే నేను విషయం మీద స్పందిస్తాను. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ నేను అంతకుముందు వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడి ఉండొచ్చు, అంతకుముందు వాళ్ళ గురించి పాజిటివ్గా చాలా ఇంటర్వ్యూస్ కూడా నాతో ఉండొచ్చు. కానీ ఒక సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా ఎటువంటి తారతమ్యం లేకుండా, ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ప్రతి ఒక్క విషయం మీద నా ఒపీనియన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. దీన్ని నాకు బెదిరింపులు రావచ్చు, ఇంకొకటి రావచ్చు. ఇక్కడ ఏంటి అంటే డెఫినెట్లీ జెన్యూన్గా అశోక్ నగర్లో జరిగే ఇష్యూస్ మీద స్పందించే వాళ్ళు ఒకరు ఉండాలి. దాన్ని ఇప్పటివరకు ఏంటి అంటే కేవలం ఒక ఇన్స్టిట్యూట్స్ వాళ్ళని బెదిరిస్తూ, వీళ్ళని బెదిరిస్తూ, లేకపోతే మార్కెటింగ్ జిమ్మిక్కులతోటి ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. కొంతవరకు ఒక ప్రశ్నించాలి అనే ఉద్దేశంతోనే మనం స్టార్ట్ చేసాం. అండ్ దీనిలో భాగంగా చాలామందికి నేను బుక్స్ ఫ్రీగా ఇప్పించాను, ఫ్రీగా సివిల్స్ కోచింగ్ ఇప్పించాను. దాదాపు ఇప్పటివరకు నాకు తెలిసి ఒక 20-25 మంది దాకా ఫ్రీ సివిల్స్ కోచింగ్ ఇప్పించాను నేను. అండ్ ఇప్పుడు ఇంకొక ముగ్గురికి తర్వాత బుక్స్ ఇప్పించాను, ఒక 5-6 మెంబర్స్కి, 7 మెంబర్స్ దాకా. అండ్ తర్వాత టెస్ట్ సిరీస్ ఇప్పించడానికి ప్రయత్నం చేశాను తక్కువ కాస్తోనే. సో ఇప్పుడు కూడా ఉచితంగా, మీరు 1 రూపీ పే చేయాల్సిన అవసరం లేదు, ఉచితంగా ముగ్గురికి ఫ్రీ సివిల్స్ కోచింగ్ అనేది బెస్ట్ ఇన్స్టిట్యూట్లో నేను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే మీరు 2026 అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు అయి ఉన్నారా, లేకపోతే 25లో ఇద్దాం అనుకుంటున్నారా అనేది, 25లో అంటే కష్టమవుతుండొచ్చు మేబీ, 2026లో అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి సో మీ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా మీరు కమెంట్లో తెలియజేయండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీరు 2026 ఇవ్వాలనుకుంటే 27 ఇవ్వాలనుకుంటున్నారా, దీంతోపాటు ఇంకా మీరు ఏం చెప్పాలంటే కమెంట్లో తెలియజేయండి. మీరు అంటే ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది తెలుసుకుంటాము. వీళ్ళలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేస్తాము. ముగ్గురిని సెలెక్ట్ చేసి కరెక్ట్గా, సో ఈరోజు వీడియో ఈవినింగ్ టైంలో రిలీజ్ అవుతుంది. ఈ వీడియో రిలీజ్ అయిన కరెక్ట్గా వితిన్ 7 వర్కింగ్ డేస్లో, అంటే నెక్స్ట్ గురువారం లోపల, గురువారం మనకి బాగా సెంటిమెంటు, సాయిబాబా నాకైతే బాగా ఇష్టం. సో నాకు ఏం జరిగినా, మంచి పని జరిగినా, ఏం చేసినా కానీ గురువారం రోజు చేయడానికి ప్రయత్నం చేస్తాను పాసిబుల్ ఉంటే. సో డెఫినెట్లీ ఇది కూడా చాలా మంచి పని కాబట్టి ఒక ముగ్గురికి పేద మధ్య తరగతి విద్యార్థులకి సాయం అందించే కార్యక్రమం మళ్ళీ ఇంకొక గురువారం బాబా ఆశీస్సులతోటి ఒక ముగ్గురికి నేను ఫ్రీగా సివిల్స్ కోచింగ్ అనేది ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించి మీరు కమెంట్ తెలియజేయండి. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అటెంప్ట్ ఎప్పుడు ఇస్తారు, ఆ ముగ్గురిని ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి మీరు ఈ వీడియో చూస్తున్నారు, మీరు కమెంట్లో చెప్పారంటే ఆ కమెంట్ని మనం చూసి ఆ కమెంట్స్లో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి ఆ ముగ్గురిని నెక్స్ట్ ఫ్రైడే రోజు ఎవరు కాల్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు, నెక్స్ట్ ఫ్రైడే రోజు వాళ్ళ ముగ్గురిని నేను దాంట్లో ఇవన్నీ ఫైనల్ లిస్ట్ అని చెప్పి మన సివైసీ అఫీషియల్లో, మన చూజ్ యువర్ కెరీర్ రెండిట్లో కూడా వాళ్ళని ఫైనల్ చేస్తాను. అప్పుడు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని క్రాస్ వెరిఫై చేసి సో మీ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఖచ్చితంగా మీకు ఫ్రీగా యాక్సెస్ ఇప్పిస్తాను. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకా కూడా నేను కమింగ్ డేస్లో టెస్ట్ సిరీస్ ఒకటి, తర్వాత బుక్స్ ఇవన్నీ కూడా నేను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ హైదరాబాద్లో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నేను బలవంతంగా అయినా కానీ నాకున్న చనువుతోటి వాళ్ళ దగ్గర మనం మాట చెప్తే కాదని లేకుండా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని నేను మిస్యూజ్ చేసుకోకుండా స్టూడెంట్స్కి ఎలాగో బాగా డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళు, కనీసం కొంతమంది కన్నా హెల్ప్ అయ్యేలాగా నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.